ఫ్రెండ్స్, మహాభారతంలో ఉన్న ఒక ముఖ్యమైన మోటివేషనల్ స్టోరీ ఈరోజు మీకు చెప్తున్నాం. దాని పేరు పక్షి కన్ను. ఒకసారి ద్రోణాచార్యుడు తన శిష్యులైన పాండవులు కౌరవులను పరీక్షించాలనుకున్నాడు. చెట్టుపై ఉన్న ఒక వుడ్ పెకర్ పక్షి యొక్క కన్నును ఆయుధంతో కొట్టాలని పరీక్ష పెట్టాడు. ముందుగా ధర్మరాజు వస్తే ద్రోణాచార్యుడు అడిగాడు, నీకు ఏం కనిపిస్తోందని. అప్పుడు ధర్మరాజు పక్షి, చెట్టు, ఆకులు ఇలా అన్ని సమాధానాలు చెప్పాడు. ఇలా ప్రతి ఒక్కరూ వచ్చి రకరకాల సమాధానాలు చెప్పగా ఆ సమయంలో వచ్చిన అర్జునుడు మాత్రం నీకేం కనిపిస్తుంది నాయన అని అడిగితే నాకు పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుందని సమాధానం ఇచ్చాడు. అర్జునుడి యొక్క ఏకాగ్రతను చూసి ద్రోణాచార్యుడు ఆనందపడ్డాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ పని చేసినా మనకి ఫోకస్ చాలా ముఖ్యం. మన లక్ష్యం మీద పూర్తిగా దృష్టి పెట్టాలి. అప్పుడే విజయం సాధ్యపడుతుంది. లేని యెడల మనం ఎన్ని వైపులు చూసినా ఏ వైపుకు చెందకుండా పోతాం. థ్యాంక్ యూ.